ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ కార్ 7-సీటర్ ఎంపీవీ కార్ అంటే అది మరేదో కాదు, రెనాల్ట్ ట్రైబర్ 2025 మోడల్ అయితే మన ముందుకు వచ్చేసింది. అది కూడా డ్యూయల్ కలర్ తో, డిఫరెంట్ కలర్ తో. ఈ కలర్ అయితే అదిరిపోతుంది అనమాట, సూపర్ గా ఉంది. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో అయితే 3 కార్స్ అయితే ఉన్నాయి. సింగిల్ కలర్ తో అయితే 6 కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెనాల్ట్ గురించి. రెనాల్ట్ అంటే తెలియని వాళ్ళు లేరు. 125 ఇయర్స్ నుంచి అయితే ఈ బ్రాండ్ కి అయితే మంచి సేల్స్ ఉన్నాయి. అండ్ 14+ ఇయర్స్ గా ఇండియాలో అయితే దీని సత్తానైతే చాటుకుంటుంది. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ట్రైబర్. ఇది 7-సీటర్ ఎంపీవీ కార్ అనమాట. ఎంపీవీ అంటే మల్టీ పర్పస్ వెహికల్, ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాన్యువల్ వేరియంట్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది ఏమేం చేంజ్ చేసుకుంది అనేది అయితే ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ చెప్పుకోవాల్సింది రెనాల్ట్ లోగో అయితే మారిపోయింది. మనకి చాలా స్టైలిష్ గా లోగో అయితే ఇచ్చేసారు. ఈసారి అయితే గ్రిల్ పార్ట్ అయితే బిఫోర్ చూసినట్టయితే క్రోమ్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడంతా కూడా పియానా బ్లాక్ కలర్ అయితే యూజ్ చేశారు. దీని లుక్ అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా హెలోజన్ ల్యాంప్ అయితే మారిపోయింది. ఇప్పుడైతే ప్రొజెక్టివ్ ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ డిఆర్ఎల్ కూడా ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. బిఫోర్ అయితే ఫాగ్ ల్యాంప్ లేదు, ఇప్పుడైతే న్యూ జెన్ కి అయితే ఫాగ్ ల్యాంప్ అయితే ఇచ్చేసారు అనమాట. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫ్రంట్ లో సెన్సార్స్ అయితే ఉన్నాయి. కింద బంపర్ పార్ట్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. వర్షం పడుతుంటే గుర్తొచ్చింది, దీనికి రేర్ సెన్సార్ వైపర్ కూడా ఇచ్చారు టైబర్ లో న్యూగా. ఫ్రంట్ పార్ట్ అయితే చూపించేస్తాను. సైడ్ పార్ట్ కి వచ్చేసినట్టయితే టైర్ విషయానికి వస్తే 15 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఇది డ్యూయల్ టోన్ తోటి అయితే వచ్చింది అనమాట. ఫ్లెక్సీ క్యాప్ ఇదైతే యూజ్ చేశారు. ఫ్లెక్సీ క్యాప్ యూజ్ చేయడం వల్ల దీని లుక్ అయితే ఎలవిల్ వీల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అంతా కూడా బాడీ క్లాడింగ్, డోర్ దగ్గర ఈ షేప్ అంతా కూడా అయితే మార్చుకుంది. డ్యూయల్ కలర్ ఉంది కదా కార్, సో అలాగే హ్యాండిల్ కూడా బ్లాక్ ఇచ్చారు. మిర్రర్ దగ్గర కూడా మనకి పియానా బ్లాక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఇండికేటర్స్ అయితే మనం చూస్తున్నాం. పైన చూస్తున్నట్టయితే రూఫ్ రైలింగ్ ఉంది. ఇదైతే టై కూడా చేసుకోవచ్చు అనమాట. లగేజ్ పెట్టుకొని కానీ చేయకండి, బాగుంది, కార్ అందం పాడైపోతుంది. రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే బ్రేక్ ల్యాంప్ విషయానికి వస్తే ఇక్కడైతే రేర్ ల్యాంప్ సైడ్ నుంచి కనెక్ట్ అయి ఉంది. ఎల్ఈడి బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇచ్చేసారు. ఇదంతా పియానా బ్లాక్ ఉంది. అండ్ రెనాల్ట్ న్యూ లోగోతో అయితే అట్రాక్ట్ చేస్తోంది. క్యూట్ వైపర్ ఉంది, డీఫాగర్ లైన్స్ ఉన్నాయి, మౌంటెడ్ ల్యాంప్ అండ్ రేర్ విండ్షీల్డ్ వాష్ చేసుకోవడానికి వాటర్ స్లాట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. డ్రైవర్ ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఇచ్చున్నారు. 3 సెన్సార్స్ ఉన్నాయి. కింద రిఫ్లెక్టర్ ఉంది. బంపర్ అయితే గ్రే కలర్ అయితే ఇచ్చున్నారు. రేర్ వ్యూ కెమెరా అయితే ఉంది, అది ఇక్కడ ఉంది క్యూట్ గా. ఇది 7-సీటర్ కార్ కదా, సో బూట్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనం అయితే ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అనేది అయితే పెరుగుతుంది అనమాట. ఈ 2 సీట్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు, అవసరం లేదంటే ఇలా అనేసి ముందుకంటే చాలా ఈజీగా అయితే ఫోల్డ్ అయిపోతాయి 2 సీట్స్ కూడా. అండ్ బ్యాక్ సీట్స్ కి కూడా సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు 2 ప్యాసింజర్స్ కి. సిటీలో అయితే 7-సీటర్ ఓకే, ఫ్యామిలీకి బాగుంటుంది సిటీలో తిరగడానికి. కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఎలా అంటే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ బూట్ స్పేస్ మీకు ఎంత లగేజ్ ఉండే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ సీట్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే 325 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. లేదు 2 సీట్లు కనుక ఫోల్డ్ చేయడం కాదు, ఇది రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మీ సీట్లు మీ ఇంట్లో భద్రంగా పెట్టేసుకొని కూడా లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో అది ఎలా తీయాలో అనేది నేను చూపిస్తాను. ఈ 2 సీట్స్ కనుక తీసేస్తే బూట్ స్పేస్ 625 లీటర్స్ అయితే వస్తుంది. చూసారా, చాలా ఎక్కువ బూట్ స్పేస్ అన్నమాట. ఒకసారి నేను రిమూవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నాబ్ ఉంది కదా, దీన్ని అయితే పైకి పుల్ చేసి ఈ యాంగిల్ లో అయితే పెట్టాలన్నమాట. జస్ట్ ఇలా తీసేయచ్చు, చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఇక్కడ ఒక లింక్ ఉంది, దీన్ని జస్ట్ ఇలా పుల్ చేస్తే చాలు వచ్చేస్తుంది. అండ్ దీన్ని కొంచెం జస్ట్ ఈ యాంగిల్ లో ఇక్కడ నుంచి పైకి పుల్ చేస్తే చాలు అన్నమాట. ఇలా అయితే సీట్ వచ్చేస్తుంది. ఇలా 2 సీట్స్ కూడా తీసుకొని మీ ఇంట్లో పెట్టేసుకొని బూట్ స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం అంటే కూడా ఇలా తీసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంకా ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అవుటింగ్ కి వెళ్ళినప్పుడు. సో మల్టీపర్పస్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 45 లీటర్స్. ఇది పెట్రోల్ అనమాట. దీని మైలేజ్ వచ్చి 19.2 వరకు ఇస్తుందని అయితే కంపెనీ క్లైమ్ చేస్తోంది. అంతేకాకుండా దీనిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సిఎన్జి అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అంట. ఇంకెందుకు ఆలస్యం, రెనాల్ట్ షోరూమ్ కి వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అనుకోండి. చాలా స్లీక్ గా, స్టైలిష్ గా పియానా బ్లాక్ కలర్ లో ఉన్న హ్యాండిల్, దీన్ని అయితే ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్తున్నాను. డ్యూయల్ కలర్ కదా, అండ్ ఈ కలర్ అయితే పిచ్చిగా నచ్చిందండి నాకైతే. నేనైతే కారు వీడియో చేస్తాను కాబట్టి కీలెస్ ఎంట్రీ ఇచ్చేసాను, కానీ మీకు కీ కావాలి కదా. అసలు ఈ కీ చూస్తుంటే ఎంత డిఫరెంట్ గా ఉందంటే కీ కోసం కారు కొనుక్కోవాలనిపించేటట్టు ఉంది నాకైతే. అంత బాగుంది. ఈ మోడల్ కీ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ దీనిపైన క్యూట్ రెనాల్ట్ న్యూ లోగో అయితే కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట లాక్ అండ్ అన్లాక్, ఇది పార్కింగ్
పార్కింగ్ లైట్, మన కార్ ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి, ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. చాలా క్యూట్ అంటే క్యూట్, అసలు పాకెట్ లో కూడా గుచ్చుకోదు. నిజంగా ఫేస్ చేసి ఉంటారు కదా చాలా మంది, కీస్ లోపల పెట్టుకుని గుచ్చుకుంటూ. చాలా స్లీక్ గా ఉంది, కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇది మనము లాక్ చేయాల్సిన పని లేదు. కార్ దిగి జస్ట్ 1 మీటర్ మనం కార్ నుంచి దూరంగా వెళ్తే చాలు ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుందంట. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండి ఈ కార్ ప్రైస్ అది మాత్రం సర్ప్రైజ్, నేను ఆఖరిలో చెప్తాను. నేను కార్ ఏమో కానీ కీ అయితే పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అంత నచ్చింది నాకు కీ. డోర్ డ్యూయల్ టోన్ అయితే వచ్చింది, లోపలంతా లైట్ కలర్ ఇంటీరియర్ అండ్ డ్యూయల్ కలర్ లో అయితే ఇచ్చున్నారు. ఇది చాలా బాగుంది. పవర్ విండో బటన్స్ అన్ని వచ్చాయి. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఇది హ్యాండిల్ సిల్వర్ కలర్ లో క్యూట్ గా ఉంది. బయట హ్యాండిల్ ఎలా ఉందో లోపల అలాగే. ఇక్కడైతే బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడైతే ఒక పెద్ద స్పీకర్ అయితే ఇచ్చున్నారు అనమాట. సీట్ అడ్జస్ట్మెంట్ కి ఇదంతా కూడా మాన్యువల్ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేమో రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ ఉంది మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అన్ని. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కి. ఇక్కడ చూస్తున్నాం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ మాన్యువల్ కదా, 3 పెడల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇదైతే యాంటీ స్కిడ్ ఉన్నాయి అనమాట. గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. హెడ్ లైట్స్ అయితే ఆటో అడ్జస్ట్మెంట్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. స్టీరింగ్ పార్ట్ విషయానికి వచ్చేస్తే స్టీరింగ్ అయితే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఉంది. రెనాల్ట్ లోగో అయితే చూస్తున్నాం. లేటెస్ట్ లోగో అయితే మారింది కదా, ఆ లోగో అయితే నాకు బాగా నచ్చింది. క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మనకి వాయిస్ కమాండ్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. కాల్ అటెండ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ టోటల్ గా 6 ఇస్తున్నారు బేసిక్ నుంచి కూడా. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా స్టీరింగ్ వచ్చి మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే ఇచ్చారనమాట. దీన్ని మనకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ అయితే డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లస్టర్ లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ డోర్ ఓపెన్ ఉన్న సంగతి గానీ చూపిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ అయితే మనకి రైట్ సైడ్ చూపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా రైట్ సైడ్ ఉన్నట్టు పార్కింగ్ లో ఉంది, ఇండికేట్ చేస్తోంది. అండ్ సీట్ బెల్ట్స్ ఇండికేషన్ ఇక్కడైతే చూస్తున్నాం. 3D లో మన కార్ అయితే కనిపిస్తుంది. కార్ వెళ్ళిపోయింది. రేంజ్ ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. న్యూ కార్ కాబట్టి మనకి తెలియడం లేదు. టైర్ ప్రెషర్ మానిటర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే ఏసీ వెంట్ ఒకటి చూస్తున్నాం డ్రైవర్ సీట్ దగ్గర పక్కన అనమాట. హెడ్ లైట్స్ అడ్జస్టబుల్, ఆటో అడ్జస్టబుల్ అయితే ఉంది. అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వైపర్ కంట్రోల్ కి సంబంధించిందంతా కూడా లివర్ స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. ఇంటీరియర్ పార్ట్ అయితే ముందు కన్నా అయితే ప్రీమియం లుక్ లో అయితే కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. సేమ్ సీట్ కూడా డ్యూయల్ కలర్ అయితే తీసుకున్నారన్నమాట. లైట్ అండ్ బ్లాక్ కలర్ తోటి అయితే తీసుకున్నారు. అండ్ కంఫర్ట్, కుషనింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు, బట్ కంఫర్టబుల్ అయితే చాలా బాగుంది అనమాట. ఇంకా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటేనే కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మన హెడ్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోలేకపోతుంటాం. ఇదే నాకైతే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఈ సీటే. ఆర్మ్ రెస్ట్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఇచ్చారు. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు, అంటే పైకి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం మాన్యువల్ అని చెప్పాను కదా, 5 గేర్ ఇది మాన్యువల్ అండ్ రివర్స్ ఉంది. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఈసారి ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చున్నారు. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. USB స్లాట్ ఉంది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది. అవుట్ లైన్ క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్ గా. అండ్ కీస్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న స్లాట్ అయితే ఇచ్చున్నారు. ఏసీ కంట్రోల్ కి సంబంధించిన బటన్ ఇవన్నీ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎయిర్ కి సంబంధించిన బటన్ ఇది కూడా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం పార్కింగ్ బటన్. అండ్ ఇది లాక్ కి సంబంధించింది. ఇది ఎయిర్ యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్, పవర్ బటన్. ఈ పైన చూస్తున్నాం ఏసీ వెంట్స్. ఇక్కడ చూస్తున్నాం టచ్ స్క్రీన్ అనమాట, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇదైతే. దీనికి సంబంధించిన హోమ్ బటన్ చూస్తున్నాం. రేడియో, మీడియా, ఫోన్, వెహికల్ సెట్టింగ్స్, రేర్ వ్యూ కెమెరా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. రేర్ వ్యూ కెమెరా చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ అయితే చూస్తున్నాం కదా, అలర్ట్ అయితే చూపిస్తుంది. రేర్ వ్యూ కెమెరా అయితే ఇలా ఉంది. నేను ఈ సీట్ లో కూర్చున్నప్పుడు సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి ఎలా తీసుకోవాలనేది అయితే చూపించలేకపోయాను. ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక లివర్ ఉందన్నమాట. దీంతో అయితే సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి అయితే లాక్కోవచ్చు. ఓకే, ఏసీ వెంట్ చూస్తున్నాము కో డ్రైవర్ కి. అండ్ దాని కింద స్టోరేజ్ ప్లేస్ అయితే చూస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఒక మల్టీపర్పస్ స్టోరేజ్ ప్లేస్ ఉంది, చిన్న గ్లో బాక్స్ అనుకోవచ్చు. అండ్ దీని కింద కూడా ఇంకొక గ్లో బాక్స్ ఆర్ మల్టీపర్పస్ స్టోరేజ్ ఏరియా. ఇది కాకపోతే కూలెంట్ ఉంది దీనిలో, సో కూలెంట్ స్టోరేజ్ ఏరియా అన్నమాట. దీనికి సపరేట్ గా స్లాట్స్ ఇచ్చారు. ఏమైనా థింగ్స్ మిస్ అవ్వకుండా పెట్టుకోవాలంటే ఈ సపరేట్ స్లాట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కూడా స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారన్నమాట. ఇది కూడా కూలెంట్. దీని పక్కన చిన్న కప్ హోల్డర్స్ అంటే టీ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ క్యాబిన్ లో LED ల్యాంప్ అయితే ఉంది, చూస్తాం కదా. దానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ మనం చూస్తున్నాం. వ్యూ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది బ్యాక్ నుంచి. ఫోల్డబుల్ హ్యాండిల్ అయితే ఉంది కో డ్రైవర్ కి. ఇంకా ఫ్రంట్ లో అయితే ఇది ఇంటీరియర్ అయితే కొంచెం బిఫోర్ కన్నా ఇప్పుడు అయితే ప్రీమియం లుక్ అయితే ఉంది. సీట్ బెల్ట్స్ ఉన్నాయి. మిడ్ రోకి వెళ్ళిపోదాం. మిడ్ రోక్ అయితే వచ్చేసాను. ఇది 7 సీటర్ కాబట్టి మిడ్ రోక్ అయితే వచ్చేసాను. డోర్ లాక్ అండ్ అన్లాక్ కి అయితే స్లీక్ గా సిల్వర్ కలర్ లో ఇచ్చున్నారు. ఇది మాన్యువల్ లాక్ అయితే పెట్టుకోవాలి.
పవర్ విండో బటన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. చిన్న థింగ్స్ ఏదైనా ఉంటాయి పెట్టుకోవచ్చు. ఇక్కడ డోర్ లో అయితే పెద్ద స్పీకర్ ఉంది, బాటిల్ హోల్డర్ అయితే ఉంది. మిడ్ రో నాకు కూర్చోడానికి అయితే కంఫర్ట్ లేదు, ఇది చాలా ముందుకు వచ్చింది అనమాట. సో దీన్ని అయితే సీట్ బ్యాక్ అనుకుందాము. ఇలా అంటే ఇక్కడ పుల్లర్ ఉంది, దీన్ని బ్యాక్ అనుకుంటే కనుక బ్యాక్ అయితే జరిగిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఈజీగా మిడ్ రో లో అయితే కూర్చోగలుగుతున్నాను. సో కూర్చున్న తర్వాత సీట్ కంఫర్ట్ అయితే చూద్దాం ఒకసారి. బ్యాక్ అని చూపిస్తాను ఒకసారి, ఎందుకంటే మీకు కూడా తెలియాలి. న్యూ కార్ కదా, సో అందుకని కవర్ లోనే కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 passengers కి అయితే ఇచ్చారు. మిడ్ లో ఉన్న వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు. సీట్ బెల్ట్ మాత్రం 3 passengers కి ఇచ్చారు. అంటే 3 passengers అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది లెగ్ రూమ్ అయితే ఇక్కడ. అండ్ సీట్ కావాలంటే ఇంకా ముందుకు కూడా అనుకోవచ్చు. ఇంతగానే ముందుకు వస్తుంది, మనకు అంత ముందుకు అవసరం లేదు. మనం ఏమైనా డ్రైవర్ సీట్ కి ఇచ్చేస్తామా ఏంటి. ఇంత ఫ్రంట్ కి వేసుకుంటే కూడా లెగ్ రూమ్ అయితే ఇలా ఉంది. హెడ్ రూమ్ చూస్తున్నారు కదా, 6 feet కన్నా అబౌవ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ గా అయితే హెడ్ రూమ్ ఉంటుంది. LED ల్యాంప్ అయితే ఉంది, ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ సైడ్ ఇచ్చేస్తున్నారు. ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. చాలా స్లీక్ అండ్ స్టాండింగ్ పొజిషన్ లో ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, బోత్ సైడ్స్ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం 12 volts ఛార్జింగ్ స్లాట్. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. మిడ్ రో కంఫర్ట్ అయితే ఇలా ఉంది. ఇది 7-seater కాబట్టి బ్యాక్ రోకి వెళ్ళి చూద్దాం అక్కడ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. సీట్ అయితే ముందుకన్నాను, ఇక్కడ ఉంది కదా, ఇది మాన్యువల్ బటన్ అన్నమాట. ఇది మాన్యువల్ గా అనాలి. దీన్ని ఇలా పైకంటే చాలు, జస్ట్ ఒక్కసారి పైకి, చిన్న పిల్లలు కూడా అనేయచ్చు. పైకి అనేస్తే ఆటోమేటిక్ గా అదే ఫోల్డ్ అయిపోయింది. ఈజీగా లోపలికి అయితే ఎక్కేయచ్చు. ఇప్పుడు నేను 3rd row అండ్ బ్యాక్ రో లో అయితే కూర్చున్నాను. సీట్ కంఫర్ట్ అయితే రెక్లైనర్ కంఫర్ట్ లాగా ఉంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది, నిజంగా ఫీల్ అయి చెప్తున్నాను. లెగ్ రూమ్ అయితే చాలా సఫిషియెంట్ గా ఉంది. ఒక ఛార్జింగ్ స్లాట్ అయితే చూస్తాం కదా. ఆర్మ్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ ఇలా పెట్టుకొని కూర్చోడానికి కూడా చాలా బాగుంది. సేఫ్టీకి 6 air bags ఇచ్చారనమాట. ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ అక్కడ ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్. అటు కూడా చూడండి, అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ లో 2 air bags. టోటల్ గా 6 air bags ఇచ్చారు సేఫ్టీ కోసం. దీని మాక్సిమం పవర్ వచ్చి 72 PS గా అయితే ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 96 Nm గా అయితే ఉంది. ఇంకా ఈ కారు డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి మనకి 4435 mm ఉంది. విత్ వచ్చి 1735 mm ఉంది. హైట్ వచ్చి 1690 mm ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 2740 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేసరికి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఆటో ఫోల్డ్ ORVMs అయితే ఉన్నాయన్నమాట. ఈ కార్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, క్రూజ్ కంట్రోల్ ఓన్లీ మాన్యువల్ వేరియంట్ లో మాత్రమే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఉంది. స్మార్ట్ యాక్సిస్ కార్డ్ అండ్ పుష్ బటన్ అయితే ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ కి స్పేర్ టైర్ అయితే ఇచ్చున్నారు. 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సెకండ్ రో లో సీట్ అయితే మనకి రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, రెనాల్ట్ ట్రైబర్ న్యూ కలర్ తో, అది కూడా డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో 22 ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అప్గ్రేడ్ తో అయితే చాలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఇంత అట్రాక్ట్ చేస్తున్న ఈ కార్ ప్రైస్ వచ్చి ఆనర్డ్ ప్రైస్ 10,76,000 గా అయితే ఉంది. ఈ కార్ మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళైతే కుక్కట్పల్లిలో ఉన్న రెనాల్ట్ షోరూమ్ వాళ్ళు. ఇది పిల్లర్ నెంబర్ 787 దగ్గర అయితే ఉంది. మీరు కారు చూడాలన్నా, టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ షోరూమ్ కి వచ్చండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటాయి, కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి.